నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామచంద్ర. జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని ఆయన స్మృతి భవన్ గా మార్చడంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య నివాసాన్ని ఆయన స్మృతి భవన్గా మార్చడంతో పాటు ఆయన చేసిన సేవలను తెలియజేసే విధంగా లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 2 సార్లు ఏఐసిసి అధ్యక్షునిగా ఎన్నికయ్యారని, కానీ ప్రస్తుత రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన చివరకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో రాజకీయాల్లో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పారు. దామోదరం సంజీవయ్య కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని, అదే సమయంలో కార్మికులకు పెన్షన్లు, ఇళ్లు కార్మికులకు ఇప్పించడం జరిగిందని చెప్పారు. 2 సార్లు ఏఐసిసి అధ్యక్షునిగా నియమితులయ్యారంటే దామోదరం సంజీవయ్య వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని అన్నారు. ఒక సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా సంపాదిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు కొంతమంది ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో హైకమాండ్ దీనిపై విచారణ నిమిత్తం 2 సీనియర్ నాయకులను పంపించగా వారు పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య నివాసాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్కు తెలియజేశారని అన్నారు. చివరకు సొంత ఇల్లు లేని దామోదరం సంజీవయ్యపై ఫిర్యాదు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పారని వివరించారు. దామోదరం సంజీవయ్య నివాసాన్ని ఆయన స్మృతి భవన్గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశానని తెలిపారు. ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి, పండితుడు. ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫైనల్ గా వారి అత్తగారి ఇంటి దగ్గర, బోయినపల్లి దగ్గర, బోయిగూడ దగ్గర పెట్టడం. 72 I was whole night I was there. వెంగళరావు వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు, కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు, బోనస్ ఇప్పించిండు. పేదవాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు, అదేవిధంగా ఇల్లు కూడా ఇప్పించిన ఘనత. అయితే ఆయన చాలా మందికి తెలియదు, ఆయన మీద కొందరు కంప్లైంట్ చేశారు. తెలుసు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే 2వ రోజు కంప్లైంట్స్ పోతాయి కదా, అలాంటి కంప్లైంట్ చేశారు. సార్, ఈజ్ మింటింగ్ మనీ, కోట్లు సంపాదించేస్తున్నాడు, మీరు పెట్టిన అర్జన్ కానీ సంపాదిస్తుందని హైకమాండ్ చెప్తే హైకమాండ్ వాళ్ళు 2 పంపించారు సీనియర్ నాయకులు. దేవులాడుకుంటా కర్నూలు వచ్చింది. ఏ ఊరు అంటే ఆ ఊరితో పోయి చూస్తే ఆ గుడిసె చూసి ఒక్కసారి అప్సెట్ అయిపోయి చక్కగా పోయి మళ్ళీ హైకమాండ్కు చెప్పారు. అంటే పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ 2 సార్లు ముఖ్యమంత్రి, ఆ తర్వాత లేబర్ మినిస్టర్ అయినా నా ఉద్దేశంలో ఆయన ఏం సంపాదించాలంటే సొంత ఇల్లు లేదు. దట్ ఈస్ ది పాయింట్. సమాధి సంజీవయ్య పార్క్ పోయి ఇక్కడికి వచ్చిన అక్కడ కూడా ఉన్న ప్రభాకర్ మంత్రి అన్నాడు, తప్పనిసరిగా మనం సీఎం తోడు కూడా మాట్లాడదాం, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఇది మంచి, ఇది వచ్చే తరం వారికి తెలిసే ఆలోచన అనే ఉద్దేశంలో శృతి భవన్, దాంతో పాటు జిల్లా పేరు పెట్టినట్టు అందరి పేర్లు పెడుతున్నారు కదండి. అల్లూరి సీతారామరాజు, రాజశేఖర్ రెడ్డి అందరు పెట్టుకున్నారు. బట్ నేనే సింబాలిక్ ద వై సంజీవయ్య జిల్లా పెట్టాలంటే ఆయన సింపుల్ సిటీ, రాజకీయాలలో చిన్ని స్థాయికి వెళ్ళి చదువుకొని ఈ స్థాయికి రావడం, డబ్బు సంపాదించలే, అది పాయింట్. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలను వేరు చేయటమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం మన ఆర్మీ సత్తాను చాటిందని నగరానికి చెందిన యువకులు అన్నారు. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నగరంలో యువత సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలను ఏరివేయటమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంతో నగరంలో యువత సంబరాలు చేసుకున్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో యువత జాతీయ జెండాలతో ర్యాలీ చేసి వివేకానంద కూడలి వద్ద భారత్ మాతాకి జై అంటూ బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారత సైనికులకు అందరూ అండగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికైనా భారతదేశ ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. పహల్గాం ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలను ఏరివేయటమే లక్ష్యంగా మొత్తం 9 స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చీకటిన ఆపరేషన్ సింధూర్ ఏకకాలంలో విజయవంతం కావటం ఇండియన్ ఆర్మీ సత్తాను తెలియజేసిందని వారు తెలిపారు. ప్రతి భారత పౌరుడు హర్షించాల్సినటువంటి విషయం, ఆనందపడాల్సినటువంటి ఈ విషయాన్ని పండగలా జరుపుకోవాలి. మరొక్కసారి భారత్ వైపు గాని, భారత భూమి వైపు గాని ఎవరైనా కన్నెత్తి చూడడానికి పిస్సా పోషించే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అదేవిధంగా ఆర్మీ వారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యకు మేమందరం కూడా మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి. జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉండగా 5 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. జిల్లాలో 2017వ సంవత్సరంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పటం సంచలనం సృష్టించింది. దాదాపు 8 సంవత్సరాల పాటు విచారణ జరిగిన అనంతరం చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో ఈరోజు తీర్పు వెలువడింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి జిల్లా కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉండగా 5 మందిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి మిగతా 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద శిక్షకు గురైన వారి బంధువుల రోదనలు వినిపించాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ చేయాలనుకునే వారికి ఈ తీర్పు కనువిప్పు కలిగిస్తుందని అన్నారు. ఈ తీర్పు గమనించి ఇక నుంచి ఫ్యాక్షన్ కక్షలకు దూరంగా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలని వారు కోరారు. దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయులను ఎదిరించి తుపాకీ తూటాలకు బలైన అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ప్రతినిధి ప్రభాకర్ కోరారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ప్రతినిధి ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ మన్యం దొర అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుడు అని కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులను వీరోచితంగా ఎదుర్కొని పోరాడారని వివరించారు. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల్లో మన రాష్ట్రానికి చెందిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు ఉండటం గర్వకారణమని అన్నారు. చివరకు స్వాతంత్ర పోరాటంలో ఆయన ఆంగ్లేయుల తుపాకీ తూటాలకు గురై మరణించారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మీ యొక్క నినాదాల్లో రామరాజు అమర్ రహే, మన్యం దొర అమర్ రహే, ఆంగ్లేయుల యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి కొంతమంది పేర్లు లెక్క పెట్టుకుంటూ పోతే ఓ చంద్రశేఖరాజాద్, ఓ భగత్ సింగ్, వారు వీరితో పాటు మన ఆంధ్రుడు ఎవరు అంటే ఇద్దరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరు వచ్చేసి అల్లూరి సీతారామరాజు, రెండో వ్యక్తి వచ్చేసి సైమన్ కమిషన్ వ్యతిరేకించినటువంటి టంగుటూరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం కోసం ఎంత శ్రమ చేశారో మనకందరికీ తెలుసు. ఇలాంటి గొప్ప ఈ యొక్క సమావేశానికి ఒక నిండుతనాన్ని ఇస్తూ రేపొద్దున ఎక్కడ ఎవరు కనపడినా ఆ రోజు మనకు ఆ మీటింగ్ లో పాల్గొనే ఇంత గొప్ప వాళ్ళుగా మారాము అనేటువంటి ఫీలింగ్ ని కలిగింది అనుకోండి. అప్పుడు ఈ రోజు జరిపినటువంటి యొక్క కార్యక్రమం యొక్క గొప్పతనం మీరు సంధ్యావందనం చేస్తూ ఉంటే ఆ విషయాన్ని ఆంగ్లేయులకు
సమాచారాన్ని పంపిస్తే ఆంగ్లేతరులు వచ్చి ఆయనను చంపివేయడం జరుగుతుంది. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా నిర్వహించిన సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భగవద్గీతను పారాయణం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీత పారాయణంలో పాల్గొన్న చిన్నారులను గీతా ప్రచార సంఘం తరపున సన్మానించారు. అనంతరం గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. గీతా ప్రచార సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత సంపూర్ణ పారాయణ ప్రతి ఏకాదశి నిర్వహిస్తున్న సంపూర్ణ ఏకాదశి పారాయణమునకు ఎందరో భక్తులు చక్కగా వచ్చి దీన్ని ఎంతో దివ్యంగా భవ్యంగా ఎంతో చక్కగా చేశారు. అందరికీ వారందరికీ ఇక్కడ పాల్గొన్న వారందరికీ భక్తులందరికీ కర్నూలు వాసులందరికీ ఆ కృష్ణ పరమాత్ముడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వచ్చే ఏకాదశి అపర ఏకాదశి అని 23/5/25 ఆ రోజు శుక్రవారం కూడా ఆ రోజు కూడా అందరూ భక్తులందరూ ఇదే విధంగా మీరందరూ వచ్చి మీ ఆధ్యాత్మిక మిత్రులను బంధువులు పిలుచుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కగా జరిపించాలని కోరుకుంటున్నాను. ఇటీవలనే చూశారు మీరు కాశ్మీర్లో జరిగినటువంటి కల్లోలం గురించి ఎంతో బాధపడినాము. దాన్ని మన కృష్ణ పరమాత్ముడే మోడీ గారి ఒక సర్వశక్తి ఇచ్చి ఎంతో చక్కగా దీన్ని నెరవేరుస్తూ వారిని ప్రతిఘటిస్తున్నారు. ప్రతిఘటన అంటే హింసించడం కాదు, తప్పును చేస్తూ వచ్చారు. అటువంటి ఆ మోడీ గారికి అటువంటి వారందరికీ సంపూర్ణ శక్తి సౌభాగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. అందులో ముఖ్యంగా ఇప్పుడు వీరు చేసినటువంటి ఒక యుద్ధము యాంటీగా చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా ఇద్దరు స్త్రీలనే వాళ్ళు మోడీ గారు ఇద్దరు మా మహిళల్నే ఒక ఆఫీసర్లుగా పెట్టి మెయిన్ ఆఫీసర్ వాళ్ళ ద్వారానే చేపిస్తున్నారు. కాబట్టి వారికి స్త్రీ శక్తి అంటే ఏమిటి, స్త్రీలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి వారు ఆ విధంగా చేస్తున్నారు. అటువంటి వాళ్ళకందరికీ ఈరోజు మేము చేసినటువంటి పూజా ఫలితం అంటే పారాయణ ఫలితం అంతా ఆ విధంగా సైనికులకు అక్కడ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వాళ్ళు ప్రవేశించి ఇంకా ధైర్యంగా వాళ్ళు చేస్తూ వారిని ప్రతిఘటిస్తూ వారికి మంచి బుద్ధి ఇప్పిస్తూ పరిగణించమని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా చేస్తుంటాము. మేము ఇటువంటి వచ్చే ఏకాదశికి తప్పకుండా రావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ఇక హారతితో ప్రారంభిస్తాం. హరి ఓం. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అత్యుత్తమ సేవలు చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు రాష్ట్ర గవర్నర్ నుంచి పురస్కారం లభించింది. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుండి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రెడ్ క్రాస్ అవార్డు అందుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు పురస్కారం లభించింది. 2023-24, 2024-25 సంవత్సరాల్లో బాపట్ల, కర్నూలు జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అత్యుత్తమ సేవలు అందించిన సందర్భంగా గురువారం విజయవాడ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ అబ్దుల్ నజీర్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా రెడ్ క్రాస్ అవార్డు అందుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా గడిచిన 2 ఏళ్లలో కర్నూలు, బాపట్ల జిల్లాలలో చేపట్టిన సేవలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. కర్నూలు, బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఆర్గాన్ డొనేషన్స్, మెడికల్ క్యాంపులు, పల్స్ పోలియో, లెప్రసీ, ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహించడాన్ని గవర్నర్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ను అభినందించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.